దేవుడు దయాళుడై ఉన్నాడు. భక్తి నిర్లక్ష్యం నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితే ఇతరులకు కలిగిన ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ప్రభు చేత వారి కన్నులు మెరగయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుతున్నవి. ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారి నాలిక భూసంచారం చేయను. దేవుడు ఎట్లు తెలుసుకొను, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకున్నారు. నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలై ఉండుట వ్యర్థమే. ఈలాగా ముచ్చటించుదని నేను అనుకునే ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని అవుతాను. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు యాస్కరంగా ఉండేది. క్షణమాత్రంలో నేను వారు పాడైపోదురు, మహాభయం చేత వారి కట్టడం నశించును. నా హృదయం మత్సరపడిను, నా అంతరంగంలో నేను వేటలు పడితే అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏ నీవు నాకు అక్కరలేదు. నన్ను విసర్జించు వారు నశించెదరు, నన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మిను, యెహోవా వాక్కు ఎవరికి బయలుపరచబడింది. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగింది. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని అంత స్వరూపము లేదు. అతడు ధృవీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండేది. అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయంగా అతడు మన రోగములను భరించింది, మన వ్యసనములను వహించింది. అయినను మొత్తబడిన వానుగాను, దేవుడి వలన బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానుగాను మనం అతను నేర్చుకుంది. మన అతిక్రమం క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి నలుగు కొట్టబడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు కలిగింది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపింది. అతడు దౌర్జన్యము నందును, బాధింపబడినను అతడు నోటు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లలు, బొచ్చు కత్తిరించి వారి ఎదురు గొర్రెలు మౌనంగా నందినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయము తీర్పునందిన వాడే అతడు కొనుక్కోబడను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. అయినను అతని ధర్మ వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుకున్నారు. Seluruh jalan-jalan
వారు సుదూర పరిధిల గురించి దేవుడి మాటల ధ్యానాంశంలో మనం వచ్చిన 7 వ్యక్తులు ఏర్పాటు చేయబడినారు. వారు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే గారు, బూదాల భారతి డానియల్ గారు, కట్టిల శాంతురాజు గారు, బూదాల కుమారి బూదాల నిర్మల గారు, వీరుకొండ యోగరాజు గారు, కానిగోడు రాజేష్ గారు, శ్రీమతి కొమ్ము బైరాజు గారు ఈ 7 మాటలను ధ్యానించడానికి ఏర్పాటు చేయన్నారు. అది గమనించండి. తక్కువ 12 గంటలైనది. ఒక్కొక్క మాట మీద మీరు 15 నిమిషాలు ధ్యానించిన 105 నిమిషాల సమయం పడుతుంది. 105 నిమిషాల సమయం అంటే ఇంచుమించుగా 2 గంటలు 2 గంటల సమయం పడుతుంది. అంటే మనం ఖచ్చితంగా ఈ సమయాన్ని పాటిస్తే మనకు మంచి సమయం దొరుకుతుంది. కనుక గమనించండి. ఈ మాటలపై ధ్యానించేటువంటి వారు మరి చక్కగా మనకు ఇవ్వబడినటువంటి సమయాన్ని వినియోగించుకోండి. మధ్యలో మరి పాట ఉంటుంది, అది తెలుసు. మహాశరణ అనే పాట కూడా ఈ సమయం దృష్టిలో పెట్టుకొని మీ గానాలను కొనసాగించవలసిందిగా ఏర్పాటు చేయబడినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. ముందుగా మొదటి మాట వీరుకొండ ఇమాన్యుయల్ గారు వారు ధ్యానిస్తారు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెందరు కనుక వీరిని క్షమించు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట ఉన్నది. ఈ మాట పైన సహోదరులు వీరుకొండ ఇమాన్యుయల్ గారు మొదట ధ్యానాలు నడిపిస్తారు. తర్వాత వరుసగా వారి క్రమంలోకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. నేను బాగా 2వ వారిని 3వ వారిని 4వ వారిని పిలిచేదే ఉండదు. మొదటి వారు అయిపోగానే మన ప్రభువును రక్షకులను యుగయుగములు జీవించుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులకు స్తుతులు, స్తోత్రాలు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి గొప్ప తోటను బట్టి దేవునికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా మొదటి మాట మీద ధ్యానించడానికి సంఘ కాపరి ఎగ్జిక్యూటివ్ వారు నన్ను ప్రేమించి జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి కూడా వారికి నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియ సంఘమా, దేవుని వాక్యము మన సంఘంలో విరివిగా ప్రకటించబడుతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే మొదట నేను ఈ మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన సంఘ కాపరి ఎవరంటే ఆండ్రూస్ గారు సంఘములను కాపరిగా వచ్చిన ప్రారంభం నుంచి నేటి వరకు కూడా ఈ శ్రమ దినాల్లో వాక్యం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాన్ని, ఒక క్రమ పద్ధతిలో వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నేను సంఘము వెలుపల అనగా నా యొక్క ఉద్యోగరీత్యా బయట ఉంటున్నాను. ఈ యొక్క మరి ఈ రుచిని నేను కొంత కోల్పోయినని నేను భావిస్తున్నాను. సో నా యొక్క ఉద్దేశం ప్రకారం
మరి ఈ అవకాశాన్ని ముఖ్యంగా యవనస్తులు సద్వినియోగం చేసుకోగలరు. ఎందుకంటే దాదాపుగా పరిశుద్ధ బైబిల్ దాదాపు ఈ శ్రమ దినాల్లో ధ్యానించడం అయిపోయింది. నేను పాస్టర్ గారితో ఇంటి వల్ల మాట్లాడినప్పుడు దాదాపు మరి అయిపోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గొప్ప అవకాశం అనేక మందికి లేదు. సరే, నా ఉన్నటువంటి ధ్యానాంశము మరి మీకు అందరికీ తెలుసు. యేసు ప్రభు వారు పలికినటువంటి మరి 7 మాటల్లో మొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పను. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ వాక్యం ఉన్నది. నేను ఎక్కువగా బైబిల్ తీయమని చెప్పను, కానీ మరి జాగ్రత్తగా మీ యొక్క మనసులో వాక్యం మీద కేంద్రీకరించవలసిందిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మదగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరు శిలువపై మాట్లాడినటువంటి నాయన 7 మాటలు బహు శ్రేష్టమైన మాటలు నాయన మేము ధ్యానించడానికి సహాయం చేయండి. అల్పుడము అయోగ్యుడము పనికి మానవాడిన నన్ను మీ శిలువ చాటు మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందాలి. మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. మరి 7వ మాట కూడా తండ్రితోటే ముగించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవుని కుమారుడిగా దేవునితో ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. సంపూర్ణంగా తండ్రి చిత్తానికి ఆయన లోబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక గొప్ప ప్రార్థన. క్రీస్తునందు ప్రియులారా, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. ఎవరు ఉద్దేశించి యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడుతున్నారంటే మరి అనేక మందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయనను సిలువ వేసినటువంటి వారు అనేకులు ఈ యొక్క సిలువను అప్పగించడంలో మరి ఇన్వాల్వ్ అయినారు, దానిలో పాల్గొంపులు పొందినారు. వారిలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఉన్నాడు. అలాగే మరి తీర్పు తీర్చినటువంటి న్యాయాధిపతి అయినటువంటి పిలాతు ఉన్నాడు. మరి గలిలయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నటువంటి హేరోదు ఉన్నాడు. మరి సైన్యాధిపతులు, సైన్యం రోమా ప్రభుత్వం వాడు ఉన్నారు. రోమా
ప్రియులారా, ఒకనొక సందర్భంలో పేతురు యేసు ప్రభు వారిని అంటాడు, అయ్యా నా సహోదరుడు తప్పు చేసినప్పుడు నేను ఎన్ని మార్లు క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అంటే యేసు ప్రభు గారి యొక్క సమాధానం ఏంటమ్మా? 77 మార్లు మట్టుకు. క్రీస్తు ప్రియులారా, ఈ మాట చదువుతున్నప్పుడు ఇదిగో నా యొక్క విశ్వాస జీవితాన్ని కూడా నేను పరీక్షించుకున్నాను క్రీస్తు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నేను 20 సంవత్సరాలు అయింది క్రీస్తు ప్రియులారా. అయినప్పటికీ కూడా క్షమాపణ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నాము లేదా ఉన్నాము అని చెప్పడంలో నేను సందేహించడం లేదు. మరి అలాగే ఆ యొక్క మత్తయి సువార్తలో 18వ వచనంలో చివరి భాగంలో అంటాడు యేసు ప్రభు వారు, మరి మీలో ఎవరైనా నీ సహోదరుడు తప్పు చేసిన యెడల వారిని క్షమించిన యెడల నీ